ఎన్నున్నప్పటి కూడా సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తమ్ముడు అప్పటికే చూస్తూ ఉన్నాడు, అది నాకు కూడా వర్తిస్తుంది. అలిశెట్టి ప్రభాకర్ అన్న అక్షరాలతోటి నేను రాశాను. ఆయన కవిత్వ పాదాలని గోడల మీద నినాదాలుగా ఏ కీలు కాకీలు విరిచేవాడే వకీలు ఇట్లాంటి నినాదాలన్నీ బాధ్యత కాబట్టి నేను గోడల మీద రాస్తాను. అన్న దగ్గర తీసుకుపోయి కవిత్వాలన్నీ కూడా కవిత్వాలను ఎంచుకొని ఉద్యమాలకు అన్వయించుకొని కవితా వాక్యాలని గోడల మీద దాచుకొని నేను రాశాను. పోలీసు వాళ్ళు అంతే ఆ డబ్బా దాచిపెట్టుకొని అది అట్లా వస్తుందంటే విదిలేసుకుంటే మేము పక్కకు చెట్లలో దాక్కుని మళ్ళీ అదే విధంగా ఇట్లా పట్టుకొని కొవ్వొత్తి పట్టుకొని రాసిన సందర్భాలు అవన్నీ ఆయన అందించిన చైతన్యం అది. కాబట్టి ఆ అజరామరమైనటువంటి ఆ కవిత్వం మనిషి జీవించినంత కాలం సజీవంగా ఉంటుంది తెలియజేస్తూ అధ్యక్షుడు ఒక చిన్న కోరిక, అన్న మీద రాసిన పాట పాడకుంటే సారు నిర్మలమ్మ రాసినటువంటి గజలు పాడమన్నారు, కానీ నేను ప్రభాకర్ మీద రాసినటువంటి కవిత పాడతాను, పాడతాను.